హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే దగ్గు జలుబు చేసినప్పుడు నోటికి ఏమి తినాలనిపిస్తుంది కదండి. మరి అలాంటప్పుడు అయితే ఇలా అల్లం పులుసు చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నోటికి కమ్మగా ఒంటికి ఫ్రీగా చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. నేనైతే అల్లం పులుసు కోసం సామాన్లను అయితే ఇలా తీసుకుంటున్నానండి. మేమైతే వీటిని పులుసు సామాన్లని అంటాము. ఒక 30 గ్రాముల వరకు అల్లాన్ని అయితే ఇలా పీలప్ చేసుకొని తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను అసలు కారం వేసుకోవట్లేదు, మిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా తీసుకుంటున్నానండి. చింతపండులో అయితే కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి అయితే కడిగేసుకోవాలండి బాగా. ఇలా కడిగేసుకున్నాకైతే ఈ చింతపండులోనే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అయితే నానపెట్టేసుకోవాలి. నేనైతే ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకున్నానండి. దీంట్లోనే అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అలానే ధనియాలు కూడా వేసేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి, మిరియాలు కూడా వేసేసుకోవాలి, ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నింటిని అయితే మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. నేనైతే సామాన్లు అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం వచ్చేసుకుని బౌల్లోకి అయితే ఇలా ఈ మసాలా ముద్దను అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని అయితే పెట్టుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అయితే లైట్గా హీట్ అయ్యాక దీంట్లోనే రోట్లో దంచుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని ఇవైతే ఒక 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేయాలి. దీంట్లోని పోపులను అయితే ఇలా వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. దీంతో పాటు చిక్కుకున్న ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇలా పోపులు కొంచెం చిటపట్లు ఆడే వరకు అయితే ఫ్రై చేయాలి బాగా. చూసారు కదండి, ఇలా పోపులు అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేసాక ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాకైతే ముందుగా మనం చేసుకున్న ఈ మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలండి. ఇలా ఈ మసాలా ముద్దను కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి, బాగా ఫ్రై చేయాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అయితే ఇప్పుడు దీంట్లోని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకుంటున్నానండి. ఇలా పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి అయితే ఇలా బాగా కలిపేసుకోండి. చూసారు కదండి, ఇలా ఈ ముద్ద అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండును కూడా ఇలా పిసికేసుకొని చింతపులుసుని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ చింతపండు రసం కూడా వేసేసుకున్నాకైతే ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అలానే చివరిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాకైతే ఒక 5 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలండి. ఒకసారి అయితే మరుగుతున్నప్పుడు అయితే కలుపుకోండి. వాసన అయితే చాలా బాగా వస్తుందండి. మీరైతే ఒకసారి దీన్ని టేస్ట్ చూసి ఘాటు మీకు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఘాటుగానే ఎక్కువైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పులుసుని అయితే మీకు దగ్గు జలుబు చేసినప్పుడైతే ఈ అల్లం పులుసుని అయితే చేసుకొని తినండి. కొంచెం గొంతుకు రిలీఫ్గా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే కలుపుకోండి. ఈ అల్లం పులుసుని అయితే మా అమ్మ అయితే వర్షాకాలం వచ్చిన శీతాకాలం వచ్చిన మాకైతే తెగ చేసి పెట్టేసేదండి. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో చేసుకొని తింటే. చూసారు కదండి, ఈ పులుసు అయితే ఇలా దగ్గరికి అయితే మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు అండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాకైతే ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, వేడి వేడి అల్లం పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.